హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. ప్లీజ్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు ఎర్లీ మార్నింగే 6 కల్లా లేచాను. లేచిన వెంటనే ఇల్లది కూడా ఊడ్చేసుకొని బయట కల్లాపు చింపుకొని ముగ్గు వేసేసి ఫ్రెష్ అయిపోయి తలస్నానం అయితే చేశాను. అత్తయ్య గారు మావయ్య గారు లేకుండానే మా పెళ్లి జరిగింది. వాళ్లకు నా చేతులతో వండి పెట్టుకునే అదృష్టం ఎలాగో నాకు లేదు. ఈరోజు మా అత్తయ్య గారి 3వ వర్ధంతి అంట. ఎవరికైనా ఆవిడ పేరు మీద భోజనం పెట్టుకుంటే మంచిది. కానీ మా అత్తయ్య గారి వయసు వాళ్ళు మాకు దగ్గరలో లేరు. అందుకే మా సంతోషం కోసం అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు నా చేతులతో వండి ఆవిడ ఫోటో దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుందామని ఈరోజు ఉదయాన్నే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. గారెలు, పరవన్నం, పులిహోర చేద్దామని పులిహోర కోసం రైస్ కుక్కర్లో పెట్టాను. పరవన్నం కోసం బియ్యం, సగ్గుబియ్యం వాటర్లో ఉడికిస్తున్నాను. గారెలకు పప్పు గ్రైండర్లో వేశాను. అవన్నీ సిద్ధమయ్యేలోపు దేవుడి దగ్గర నిన్న పెట్టిన పువ్వులు అలానే దేవుడి సామాన్లు అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. త్వరగా మా వారు వర్క్కి వెళ్ళే లోపు అన్ని వంటలు చేసేసి దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దేస్తే ఆయన కూడా దండం పెట్టుకొని వెళ్తారని కొంచెం కంగారుగా అయితే ఉదయాన్నే అన్ని పనులు చేస్తున్నాను. నా కంగారులో ఒక మిస్టేక్ అయితే చేశాను. బియ్యము, సగ్గుబియ్యం పాలలో ఉడికించకుండా వాటర్లో ఉడికించేసాను. అందుకు ఒక 80% అయిన తర్వాత ఆ గిన్నెని దించేసి పాలు ఇప్పుడు మరిగించేసి ఆ బియ్యం అయితే వేసి ఉడికించేస్తాను. పులిహోర కోసం రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఆవిరిపోవాలి, పక్కన పెట్టాను. గారెల కోసం పిండి కూడా నలిగిపోయింది. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకుని వేసుకుంటే గారెలు బాగా పొంగి ఫ్లఫీగా వస్తాయి. అలా మిక్స్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని గారెలు అయితే వేసేసుకుంటున్నాను. నాకు ఫోన్ పెట్టుకుని స్టాండ్ లేదు. అందుకని చేత్తో పట్టుకొని ఒక పక్క వీడియో తీయలేను కదా, అందుకని చెప్పేసి ఒక సైడ్కి పెట్టి వీడియో అయితే తీసాను. అంత క్లారిటీగా రాలేదు, ఏమీ అనుకోకండి. నాకు వచ్చినట్లుగా గారెలు అయితే వేసేస్తున్నాను. మినప గుళ్ళతో వేసిన గారెలు అయితే నూనె లాగకుండా బాగా వస్తాయని నాకు తెలుసు. ఒకసారి వేసాను. మినప పప్పుతో చేసిన గారెలు నూనె లాగేస్తాయని నాకు భయం. అందుకే కొంచెం పిండే తీసి వేసాను. కానీ ఈసారి మినపప్పుతో చేసిన గారెలు కూడా బాగానే వచ్చాయి నూనె లాగకుండా. నాకు శారీతో వంటలు చేయడం అంటే అస్సలు రాదు. చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అలవాటు చేసుకోవాలి కదా. శారీస్ కొని బీరువాలో పెట్టుకొని దాచుకోవడానికి కాదు, అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న అకేషన్స్ అప్పుడైనా కట్టుకుందామని ఈరోజు శారీ అయితే కట్టుకున్నాను. పులిహోర పోపు ఫ్రై చేసేసుకొని ఇంట్లో ఒక్కటే నిమ్మకాయ ఉంది. రసం బాగా వచ్చింది. ఇంకా తొందరగా అవుతుందని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే కలిపేస్తున్నాను. చింతపండు ఉడకబెట్టి కలుపుదాం అనుకున్నాను, లేట్ అయిపోతుందని ఇంకా తొందరగా ఇదైతే కలిపేశాను. అన్ని వంటలు కూడా కొద్ది కొద్దిగా నాకు వచ్చినట్లుగా చేస్తున్నాను. నాకు ఫస్ట్ టైం కదా, ఇంకా నెక్స్ట్ నుంచి ఎప్పుడు అలా చేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇంకా దేవుడి దగ్గర సర్దేసుకొని అత్తయ్య గారు మావయ్య గారు ఫొటోస్ ఏమో ఇక్కడ పీట వేసి ఇలా పెట్టి వండినవన్నీ కూడా ఇలా కప్పుల్లో వేసుకొని పెట్టుకున్నాను. అత్తయ్య గారికి ఈ పిండి వంటల కంటే కాఫీ అంటే చాలా ఇష్టంగా తాగేవారంట. అందుకని కాఫీ కూడా ప్రిపేర్ చేసి ఒక గ్లాస్ పెడదామని కాఫీ అయితే కలుపుతున్నాను. హెల్త్ అది బాగోలేనప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే నీరసం తగ్గిపోతుందని చెప్పేసి కాఫీ పెట్టుకుని తాగేసేవారంట. ఈరోజు అన్నీ కూడా అత్తయ్య గారికి ఇష్టమైన వంటలే చేస్తున్నాను కదా, అంత ఇష్టంగా తాగే కాఫీని ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టకూడదని చెప్పేసి ఒక గ్లాస్ కాఫీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. అత్తయ్య గారు మావయ్య గారు ఫోటో దగ్గర నేను మా వారు కలిసి ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత కాకులకు కూడా నేను వండినవన్నీ ఆకులో వేసి పెట్టాను. అన్నీ గుంపుగా వచ్చి తినేసాయి. ఇలా పెట్టచ్చో లేదో నాకు తెలియదు. పక్షులకి ఆహారం పెట్టడం మంచిదే కదా, ఎందుకో కాకులన్నీ కూడా వచ్చేస్తే పెడితే బాగుంటుంది అనిపించి పెట్టేశాను. ఆ తర్వాత నేను మా హస్బెండ్ గారెలు పులిహోర టిఫిన్ కింద అయితే తినేస్తున్నాము. కంగారుగా చేసినా కూడా అన్నీ కూడా బాగా కుదిరాయి, టేస్ట్ బాగున్నాయి. ఇంక తినేసిన తర్వాత గార్లికి పప్పు వేసాను కదా, అంతా గార్లిక్ రుబ్బకుండా కొంచెం పిండి ఇడ్లీకి కూడా గ్రైండ్ చేసేసి రవ్వ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇంకా చినుకు చినుకు వర్షము, ఇది ఈవినింగ్ వరకు వదులుతాను అయితే అనుకుంటున్నాను. ముద్దపప్పు కోసం పప్పు ఉడకబెట్టాను కదా, మా వారు చారు అయితే వేసుకోరు, అందుకని చెప్పేసి కొంచెం పప్పు చారు కింద అయితే పెట్టేశాను. క్యారెట్ ఫ్రై చేశాను. ఈరోజు అమ్మమ్మ స్టైల్లో చేశాను. అమ్మమ్మ క్యారెట్ ఫ్రై ఉల్లిపాయ వేసి చేస్తుంది, బాగుంటుంది. అలా చేసి తర్వాత పెరుగు కోసం పాలు కాగబెడుతున్నాను. ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేశాను.
ఆ తర్వాత గ్యాస్ అది తుడిచేసుకుని వంటగది తుడిచేసిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా తల అంటుకున్న తలే కదా, ఇంకా జుట్టు ఎలాగో ఆరలేదు. గిన్నెలు తోమిన తర్వాత ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుందామని చినుకుల్లో తడుస్తూ గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఎక్కువ అయిపోయాయి. మళ్ళీ ఇంకా అలా ఉండిపోతే వర్షం తగ్గేలా లేదు. సాయంత్రం వరకు అలా చూస్తూ ఉంటాయి. కొన్ని గిన్నెలు తోమేసుకొని కడిగేసుకొని మళ్ళీ తోముకొని మళ్ళీ కడిగేసుకుంటే నాకు ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటాయి. అలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను. జుట్టు ఆరబెట్టుకుని తల దూకునేసరికి మా వారు వచ్చేసి చిరంజీవి గారు మూవీ అయితే చూస్తున్నారు. ఇంకా టీవీ దగ్గరికే లంచ్ తీసుకొచ్చేసి పెట్టేశాను. నేనైతే మా చిన్నత్తయ్య గారికి భోజనం చెప్పాను ఈరోజు. ఆవిడ వచ్చాక ఇద్దరం కలిసి మేము భోజనం అయితే చేస్తాము. ఈరోజు ఇంక మార్నింగ్ నుంచి వర్షం అయితే తగ్గలేదు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ కానీ పకోడీ ఏదైనా వేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ ఆడిన ఇడ్లీ పిండి ఉంటే అందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు తరుగు, కొంచెం ఉప్పు, కారం కూడా వేసాను. స్పైసీగా ఉంటే బాగుంటాయని ఇలా గుంట పొంగనాల్లాగా అయితే వేసుకున్నాను. బాగుంటాయి. దోశల పిండి, ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసి పెట్టచ్చు. అన్ని ఛాన్స్లు మనకే అన్నట్టు వేసవి కాలమేమో చల్ల చల్లగా జ్యూస్లు అవి చేసుకొని తాగాలనిపిస్తుంది. ఈ వర్షాకాలంలోనేమో వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుందని వేడివేడిగా చేసుకొని తింటాము. ఎండ ఎక్కువ కాస్తేనేమో అయ్య బాబోయ్ ఒక్కబోసేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి, వేడిని తట్టుకోలేకపోతున్నాం, ఎప్పుడు వర్షాలు పడతాయో బాబోయ్ అనుకుంటాము. వర్షాలు పడితేనేమో బట్టలు ఆరట్లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రయాణం చేయడానికి వర్షం తగ్గట్లేదు, ఎప్పుడు తగ్గుతుందిరా బాబు అనుకుంటాము. చలికాలంలోనేమో బాబోయ్ చలేసేస్తుంది, ఇంకా ఎండలు ఎప్పుడు వస్తాయో చలి తగ్గుతుందని అప్పుడు అనుకుంటాం. అన్ని కష్టాలు మనుషులకే కదా. కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా మనకే. ఇప్పుడు వర్షాకాలంలో జలుబులు, దగ్గులు కూడా ఎక్కువైపోతాయి. అందుకే ముందు జాగ్రత్తగా వేడి నీళ్ళు తాగడం మంచిదని మేము ఒక 5 డేస్ నుంచి వేడి నీళ్ళే తాగుతున్నాము. మార్నింగ్ కుక్ చేసిన కర్రీస్ ఉంటే రైస్ కుక్ చేసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను మా అత్తయ్య గారి కోసం చేసిన వంటలు అలానే నేను చెప్పిన మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.